హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శనగపిండి వంటలు ఎలా చేయాలో చూద్దామా? మాకు రాయలసీమలో అయితే శనగపిండి వంటలే అంటామండి. కొంతమంది శనగపిండి బోండాలు కూడా అంటారు. అవి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గిన్నెలో 1 కప్పు శనగపిండి, ఒక 1/4 కప్పు వరిపిండి అదే బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగింది వేయాలి. తర్వాత ఉప్పు కూడా వేసి అవన్నీ కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలండి. చేత్తోనే కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే చాలా టేస్ట్గా ఉంటాయండి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి మరీ ఎక్కువ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఆ వంటలు ఎలా వేయాలో ఆ క్రమంలోనే వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ వంటలు చాలా బాగుంటాయండి. ఫెస్టివల్ కానీ ఏది కానీ ఫస్ట్ ఇవే చేసుకుంటాం మేము. ఇవైతే నాన్ వెజ్లో పక్కన సైడ్కి కూడా బాగుంటాయి. ఇలా చేసుకోవాలండి. ఈ మిశ్రమం ఇలా ఉంటే ఆ వంటలు బాగా వస్తాయి. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. చేత్తో జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఎర్రగా వేయించుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు బాగా కాలుతుంది. అది కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా, లోపల కూడా వేగి చాలా టేస్ట్గా ఉంటాయండి. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల కొంచెం మెత్తగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మేము ఎవరైనా బంధువులు వచ్చినా ఏదైనా ఫెస్టివల్ వచ్చినా నాన్ వెజ్లోకి బాగా తింటారు, బాగుంటాయి అనేసి చేసుకుంటామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో, ఎలా టేస్ట్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మిగతావి కూడా అలాగే వేసానండి. ఇవి కొంచెం చిన్నవిగా వేసాను. చాలా బాగుంటాయండి. ఎలాగైనా వేసుకోవచ్చు. ఇదే మిశ్రమం మనం పకోడాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం అలా విడివిడిగా వేస్తే పకోడా అయిపోతుంది, అంతే అండి. ప్లీజ్ అండి, నా వంటలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను వచ్చే రోజు మటన్ కర్రీ చేశాను. కాంబినేషన్ బాగుంటుందండి. ఈ ఈ వంటలకి మటన్ కర్రీ చాలా బాగుంటుంది. మేము దాంతో తిన్నాము టిఫిన్కి. చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ అండి.